డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనకి ఈరోజు బోర్డు డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు మనం బోర్డు గురించి తెలుసుకోవాలంటే, బోర్డులో ఉన్న మెంబర్స్, బోర్డు యొక్క చైర్పర్సన్ మనం కానీ తెలుసుకుంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ గురించి మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఈసీనో ట్రిపుల్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మెంబర్ కూడా అదే బ్యాక్గ్రౌండ్ తో ఉన్నప్పుడు మీకు ఆ లోకల్ ఏరియాను లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ గురించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి మనం ఈ డాక్యుమెంట్ లో ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే, ఇప్పుడున్న బోర్డ్ చైర్పర్సన్ అంటే ఏపీపీఎస్సీ చైర్పర్సన్, అదేవిధంగా రిమైనింగ్ బోర్డ్ మెంబర్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రీవియస్ పోస్టింగ్ ఏంటి, వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ ఏంటి, దాని ఆధారంగా మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడమో మీకు కానీ ముందే తెలిస్తే, ఇఫ్ యూ థరో విత్ దీస్ క్వశ్చన్స్, you can handle the expected questions with confidence. That is the purpose of this session, know your board. ఫస్ట్ గా మనం స్టార్ట్ చేస్తే అనురాధ మేడం గురించి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, షీ హాస్ వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హర్ ప్రీవియస్ పోస్టింగ్ ఈస్ కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అండ్ హర్ నేటివ్ ప్లేస్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్. మేడం జనరల్ గా చైర్పర్సన్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఒకవేళ బోర్డులో కానీ మన ప్యానెల్ లో కానీ వస్తే ప్యానెల్ యొక్క చైర్పర్సన్ అవుతారు. కాబట్టి జనరల్ గా ప్యానలిస్ట్ దాంట్లో ఉన్న బోర్డ్ మెంబర్ కానీ చైర్పర్సన్ గా అయినప్పుడు మనకి డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్, డాఫ్ లో మనకి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్ లో మనకి అకాడమిక్ మెడల్స్, ప్రైజెస్, స్కాలర్షిప్స్, నెక్స్ట్ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఇవి కాకుండా ఇంకా మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మీ యొక్క హాబీస్, సోషల్ సర్వీస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసే స్కోప్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ ఆల్సో హ్యావ్ ఇన్ హ్యాండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. కాబట్టి ఇప్పుడు ఏపీలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, మణిపూర్ వైలెన్స్ కానీ, నెక్స్ట్ ఎకనామిక్ ఇష్యూస్ లైక్ బ్రాడర్ స్పెక్ట్రమ్, విశాఖపట్నం ఎకనామిక్ జోన్, వికసిత్ భారత్, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ మీద మేడం అడిగే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ డాక్టర్ జేవి సుధాకర్ రెడ్డి. దానికి మీకు అకాడమిక్స్ లో మన క్వాలిఫికేషన్స్, సార్ యొక్క క్వాలిఫికేషన్ చూస్తే డైవర్సిటీ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది. కాబట్టి బీటెక్, ఎంబీఏ, పిహెచ్డి, ఎల్ఎల్బి, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సార్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్ఐసి గా పనిచేశారు. ఈస్ నేటివ్ ప్లేస్ ఈస్ ఫ్రమ్ వైఎస్ఆర్ కడప. జనరల్ గా ఫోకస్ ఏరియాస్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్ కానీ, ఓటర్ బిహేవియర్ కానీ, డీలిమిటేషన్స్ కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ, క్యాస్ట్ సెన్సెస్, స్కిల్ సెన్సెస్, ఇట్లాంటి మీద అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ ప్రజెంట్ శ్రీ ఏవి రమణారెడ్డి సార్ కూడా మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, బిఏ ఉంది, ఎల్ఎల్బి ఉంది. బట్ ఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ సోషల్ సర్వీస్ అన్నప్పుడు మనకి వెల్ఫేరిజం, డెవలప్మెంట్ ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి. సార్ యొక్క నేటివ్ ప్లేస్ వచ్చి నందికొట్కూరు, కర్నూలు. కాబట్టి రాయలసీమ రీజన్ లో ఉన్న ప్రత్యేకమైన ఛాలెంజెస్, డెవలప్మెంటల్ ఇష్యూస్, నెక్స్ట్ పవర్ సెక్టర్, సోషల్ సెక్టర్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా, వీటి మీద అడిగే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ వచ్చి మిస్టర్ పరిగే సుధీర్ సార్ మనకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది, మనకి తెలిసిందే. సార్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ విత్ సోషల్ బ్యాక్గ్రౌండ్. హీ మే ఆస్క్ అబౌట్ వెల్ఫేరిజం అండ్ హౌ టు బ్యాలెన్స్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేరిజం. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తీసుకుంటున్న వెల్ఫేర్ పాలసీస్, మనకి తల్లికి వందనం కానీ, సూపర్ 6 కానీ, ఇక్కడ మనకి డిలే అవుతున్న దాన్ని మనం కొద్దిగా క్రిటికల్ గా అడగచ్చు. ముందు ప్రభుత్వం వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఈ ప్రభుత్వం వెల్ఫేరిజం డెవలప్మెంట్ మీద బ్యాలెన్స్ చేస్తుంది. రోల్ ఆఫ్ సచివాలయం సిస్టమ్, వాట్సాప్ గవర్నెన్స్, ఇట్లాంటి వాటి మీద మనకి సార్ అడిగే స్కోప్ ఉంది. ఇక్కడే మీకు ఇంకో కంటెక్స్ట్ ఏంటంటే, ల్యాండ్ పోలింగ్ స్కీమ్ మీద కూడా సార్ ఫోకస్ చేసే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ ఈస్ శ్రీ ఎన్ సోనివర్. హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ సర్వీస్, హీస్ ఫ్రమ్ గుంటూరు. ఇక్కడ మనకి సార్ అడిగే స్కోప్స్, ట్రేడ్ బ్యారియర్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇక్కడ ఒక రైల్వే లైన్ ఉంది కదా, బళ్ళారి రైల్వే లైన్, దీని గురించి కాంటెంపరీ ఇష్యూస్ మీద సార్ అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ ఈస్ డాక్టర్ బిఎస్ సెరీనా మేడం. మేడం కి మనకి అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా గ్రిప్ ఉంది. షీఈస్ ఫ్రమ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. మేడం ఫోకస్ చేసేది మనకి ఏఐసిటి కానీ, లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, కంపారిజన్ కానీ, ప్రస్తుతం ఎడ్యుకేషన్ సెక్టర్ స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, లీప్ ఇనిషియేటివ్ కానీ, ఇట్లాంటి వీటి మీద మేడం ఫోకస్ చేసే స్కోప్ ఉంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ ఈస్ డాక్టర్ సివి శంకర్ రెడ్డి. He has education qualification as MA and PhD, and he had work experience as assistant director in Ministry of Tourism, Government of India, and is from YSR Kadapa district.
ఈ మే ఫోకస్ ఆన్ స్వర్ణాంధ్ర విజన్. స్వర్ణాంధ్ర విజన్ లో కూడా మనకి వికసిత్ భారత్, టూరిజం పాలసీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, క్యూజిన్ ఇట్లాంటి మీద మనకి ఫోకస్ చేసే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్ మెంబర్ ఈస్ శ్రీ ఎస్ శివరామ్. He had education qualification of BA, BL, and from social background, he was appointed under the category of social service. He is from Nandyal in Rayalaseema region. He may ask వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఇప్పుడు లడ్డు కాంట్రవర్సీ కానీ, ఈ రిలీజియస్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటి మీద ఫోకస్ చేసే స్కోప్ ఉంటుంది. జుడిషియల్ ఇష్యూస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ మీద కానీ అడిగే స్కోప్ ఉంటుంది. జనరల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బోర్డు గురించి మనం చూసినట్లయితే, బోర్డు గురించి అబ్జర్వ్ చేసినట్లయితే, వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ ఏరియా, ఫీల్డ్ ఎక్స్పర్టైజ్, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్టైజ్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానీ మీరు కానీ ఇవి కానీ ఒకసారి చూసుకున్నట్లయితే, అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు యుల్ హ్యావ్ సమ్ ఐడియా, సమ్ ఇన్ఫర్మేషన్. విత్ దట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ, విత్ క్లారిటీ యూ కెన్ ఫేస్ ది ఇంటర్వ్యూ బోర్డ్. సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్ యువర్ బోర్డ్ బిఫోర్ ఫేసింగ్ ద బోర్డ్. మనకి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ టీమ్ సివిక్ సెంటర్ ఈ రోజు రేపు ఇంకా ఏం చేస్తున్నామంటే డాప్ ప్రొఫైలింగ్ చేస్తున్నాము. డాప్ ప్రొఫైలింగ్ లో కామన్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఏ మిస్టేక్స్ చేస్తున్నారంటే చాలా వరకు బ్లాంక్ వదిలేస్తున్నారు. సార్ నాకు సర్టిఫికేట్స్ లేదు, పార్టిసిపేట్ చేశాను దానికి సర్టిఫికేట్ లేదు. సర్టిఫికేట్ ఇక్కడ మనకి లాస్ట్ థర్డ్ పేజ్ లో ఇచ్చిన డాఫ్ లో మనకి సర్టిఫికేట్స్ మనం చూపించాల్సిన అవసరం రాదు. కానీ అడిగిన ప్రశ్నని మీరు ఎంత క్లారిటీతో, ఎంత కాన్ఫిడెన్స్ తో మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇక్కడ మనకి ఈ థర్డ్ పేజ్ రిపీటెడ్ గా నేను చెప్తున్నది ఏంటంటే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అకాడమిక్ మెడల్స్, అకాడమిక్ ప్రైజెస్, అకాడమిక్ స్కాలర్షిప్. అది స్కూల్ లెవెల్లో ఉందా, నేషనల్ కాలేజ్ లెవెల్ ఉందా, క్యాంపస్ లెవెల్ ఉందా అనేది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే స్పోర్ట్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. ఇక్కడ మీకు పార్టిసిపేషన్ గురించి అడిగారు. మీరు యాక్టివ్ పార్టిసిపేషన్, ఇంకా మీకు ఏమైనా అసోసియేషన్, ఇంకా మీరు రీకంట్రిబ్యూషన్ చేస్తున్నారా లేదా అనేది మనం మెన్షన్ చేయాలి. కొన్నిసార్లు మనకి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుండొచ్చు, కాలేజ్ లెవెల్లో ఆడుండొచ్చు, ఇంటర్ క్యాంపస్ లెవెల్లో ఆడుండొచ్చు, పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన 5 క్వశ్చన్స్ కి మినిమం మీరు 2 మెన్షన్ చేయాలి. బెస్ట్ ఆఫ్ 2, నాట్ మోర్ దెన్ 3. చాలా ప్రిసైజ్ గా మెన్షన్ చేయాలి, విత్ క్లారిటీ మెన్షన్ చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీ హ్యావ్ క్రియేటెడ్ ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వీ హ్యావ్ ఆల్సో మెన్షన్ సమ్ ఎక్స్క్లూజివ్ కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ నెంబర్ వచ్చి మనకి ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ అయినా, లేకపోతే ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఆఫీస్ విజిట్ చేయాలనుకున్నా, లేకపోతే జూమ్ కాల్ లో మీరు ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా కానీ వీ హ్యావ్ డెసిగ్నేటెడ్ 1 నెంబర్. సో దట్ ఈస్ 7995549536. This number will be handled by Miss Soumya, has been designated as in charge of this program. మీరు మేడం కి మెసేజ్ చేసినా, కాల్ చేసినా మాకు కనెక్షన్ ఇస్తుంది. మీతో జూమ్ కాల్ కానీ, ఆఫీస్ కానీ మీరు రావచ్చు. ట్రై టు కంప్లీట్ డాప్ ప్రొఫైలింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దెన్ విల్ బి హ్యావింగ్ సిరీస్ ఆఫ్ ఒపీనియన్ బిల్డింగ్ సెషన్స్. ఒపీనియన్ బిల్డింగ్ సెషన్స్ అంటే మనకి కరెంట్ అఫైర్స్, కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మీద మీకు ఒక 2 minutes అయినా మాట్లాడే ఎబిలిటీ, ఒపీనియన్ అనేది ఉండాలి. ఈ రోజు నేనేం చెప్తున్నానంటే బోర్డు డీటెయిల్స్ గురించి, బోర్డు యొక్క డీటెయిల్స్ కానీ మనకు తెలిస్తే ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేది మీద మనం సెషన్ తీసుకున్నాము. ఐ విల్ కమ్ అప్ విత్ 1 more interesting session tomorrow. I wish you all the best.